నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మోడీ ఇచ్చే హామీలు నిజం కాదు, ఢిల్లీ మాజీ సీఎం అతీసీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి ధరలు అనూహ్యంగా పడిపోయాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. %75 మేర మిర్చి కొనుగోళ్లకు కేంద్రం అంగీకారం. రామ్మోహన్ నాయుడు. పసిపాపపై పిచ్చి పోస్టులు, పైశాచికత్వానికి పరాకాష్ట. పోతిన వెంకట మహేష్ ఆక్షేపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మోడీ ఇచ్చే హామీలు నిజం కాదని ఢిల్లీ మాజీ సీఎం అతీసీ తెలిపారు. నిన్న ఢిల్లీ కేబినెట్ తొలి భేటీ జరిగింది. మోడీ గ్యారంటీలు నిజమే అయితే కేబినెట్లో మహిళలకు నెలకు 2500 ఇచ్చే పథకంపై సీఎం రేఖా గుప్తా నిర్ణయం తీసుకోవాలి, కానీ అలా జరగలేదు. మోదీ హామీలు నిజమైనవి కాదని, కేవలం వాక్చాతుర్యమేనని సీఎం నిరూపించారు అని పేర్కొన్నారు. और कल शाम को 7 बजे भारतीय जनता पार्टी की दिल्ली सरकार की पहली कैबिनेट की बैठक हुई. अगर मोदी जी की गारंटी होती तो पहली कैबिनेट की बैठक में 2500 रुपए महिलाओं को देने की स्कीम पारित होती. अगर जेपी नड्डा जी की बात सच्ची होती तो कल शाम 7 बजे हुई पहली कैबिनेट की बैठक में महिला समृद्धि योजना, हर महिला को 2500 रुपए प्रति माह देने की योजना पहली कैबिनेट में पास होती. लेकिन रेखा गुप्ता जी ने मुख्यमंत्री बनते पहले ही दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी को झूठा साबित कर दिया. उन्होंने ये साबित कर दिया, रेखा गुप्ता जी ने, कि मोदी जी की गारंटी नहीं होती. मोदी जी की गारंटी जुमला होती है, कि मोदी जी की बात पे विश्वास नहीं किया जा सकता, क्योंकि मोदी जी ने तो हर मंच पे बोला, बार बार बोला कि पहली कैबिनेट की बैठक में 2500 रुपए प्रति माह देने की योजना महिलाओं को पास होगी. लेकिन रेखा गुप्ता जी ने मोदी जी को झूठा साबित. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి ధరలు అనూహ్యంగా పడిపోయాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలి, వారికి మేలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామని అన్నారు. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కి వచ్చింది. అయితే ఈరోజు ఈ పంట వేసేవాళ్ళు 4 లక్షల దగ్గర 5 లక్షల ఎకరాలు ఈ పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా బాగుండడం, దానివల్ల రైతులకు కూడా కొంతవరకు ధర వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో
ICAR ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి, 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లో. చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఉన్న సీలింగ్ను ఎత్తివేసేందుకు 75% మేర కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య తేడాను కేంద్రం భరించనుంది. ఏపీ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులపైన కేంద్రం హామీ ఇచ్చింది అని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు, నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి MIS మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, లేబర్ కాస్ట్స్ కానీ, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తాం, ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్, దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ, FPOs కానీ, రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగు ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి, లాంగ్ టర్మ్లో కూడా అక్కడ మిర్చి రైతుల తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా. తమకిష్టం లేని పార్టీని, తమకు నచ్చని వ్యక్తులను ఎవరైనా అభిమానిస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా అధికార తెలుగుదేశం, జనసేన పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందామని, భారీగా ఖర్చుతో ప్రచారం చేస్తూనే ఇంకో పక్క తమకు నచ్చని వారిని అసభ్యమైన పోస్టులతో దాడి చేసి వేధిస్తున్నాయని అన్నారు. చివరికి కుటుంబాల వరకు తీసుకెళ్లి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. కూటమి ప్రభుత్వం
తెరలేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైశాచికత్వంగా పెట్టరేగిపోతున్న ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచృలంకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తూ ఉంది. ఈ రోజున ఆందోళన పరుస్తూ ఉంది. పసిబిడ్డలను కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతూ ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ, వారు చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు, ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు. విజయవాడలో 3 రోజుల క్రితం వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ఆందోళన చేస్తున్న గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకొని చర్చించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. గ్రూప్ 2 మెయిన్స్కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అని వారికి న్యాయం చేయాలని షర్మిల ట్వీట్ చేశారు. జీవితాలండి ఇది. మాకు టైం పట్టినా పర్లేదు, దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు అయ్యేలా చేయొద్దండి. గత 5 ఏళ్లుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మేము కుటుంబానికి దూరంగా ఉన్న సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం. మేము దయించి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఏపీ బేస్ చేయని చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రాష్ట్రం క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 90,000 అభ్యర్థుల జీవితాలండి. దయించి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ఎటువంటి అబద్ధపు హామీలైనా ఇవ్వటం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల భారం ఉండదు అంటూ హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే సర్ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. నిజంగా బాధాల్సిన బాధుడంతా చంద్రబాబు నాయుడు బాధేసిన తర్వాత, కర్రు గాల్చి వాత పెట్టాల్సినంత వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టేసిన తర్వాత, సామాన్యుడి జీవితాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటికే కుదేలు చేసిన తర్వాత ఈరోజు మేమేం పంచం చేయం, మేమేమి ఛార్జీలు పెంచట్లేదు, మేమే ఎటువంటి అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీదకు వేయట్లేదు అని చెప్పి మామూలుగా కూటమి ప్రభుత్వం కూని రాగాలు తెస్తుంది. అసలు వాస్తవాలేంటో మీ ముందుకు తెలియజేయాలని అనుకున్నాం. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అసలు చూడండి తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఛార్జీలే పెంచమని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచనంటున్నాడు, ఇది నిజమేనా అనుకునే లోపు మరి చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్ముతారా బాబు? ఇంతకుముందు ఛార్జీలు పెంచారు అని అంటే పెట్టెలను కాల్చినట్టు, పోలీసులను పెట్టి పెట్టెలను కాల్చినట్టు కాల్చి పడేసినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో
నమ్మద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. అరే ఇట్టయితే అసలు నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లేదు లేదు ఛార్జీలు పెంచకపోవడమే కాదు 30% తగ్గిస్తా అని చెప్పాడు. సూపర్ 6 హామీలు అంటాడు, ఛార్జీలు తగ్గిస్తా అంటాడు, ఛార్జీలు పెంచనంటాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి మనకి ఏదో చేస్తాడు అని ఈ వంది మగధులు వీళ్ళందరూ ప్రచారం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కినట్టే సామాన్యుడి నెత్తి మీద పెద్ద గుదిబండ వేశాడు. ఏమిరా గుదిబండ అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో అక్టోబర్లో దీపావళి వచ్చింది. ఈ దీపావళిలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండిద్దా? అందుకని 25 అక్టోబర్ 2024న ఏం చెప్పాడంటే, ద కమిషన్ అప్రూవ్డ్ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 6,072 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద వేస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్. ఇది ఓడమ్మ బడవా. దీపావళి పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుక. సరే ఈ దెబ్బ నుంచి కాస్త తేరుకునే లోపు మళ్ళీ 29 నవంబర్ 2024న ఈసారి డోసు పెంచాడు చంద్రబాబు నాయుడు. 9,412 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 6 నెలల్లోనే సుమారుగా 15,780 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరున సామాన్యుడి పైన నెత్తి మీద. అనంతపురం నగరపాలక సంస్థ స్థలాలను కబ్జాకు గురికాకుండా కాపాడాలని సిపిఐ నాయకులు కమిషనర్ బాలస్వామిని కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ను గురువారం కలిసి వినతి పత్రం అందించారు. సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ నగరంలో చాలా ప్రాంతాల్లో స్థలాలు కబ్జాకు గురైనట్లు ఆరోపించారు. కబ్జా చేసి భవంతులు నిర్మించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్పొరేషన్ స్థలాల కబ్జా విషయం, అదేవిధంగా అనంతపురం నగరంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి అధికారుల అవినీతి భాగోతం, మరి రెండు సమస్యలపైన ఈరోజు కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ పార్క్ స్థలం దాదాపు 7 ఎకరాల స్థలంలో 1.5 ఎకరా కబ్జాకు గురైంది. మరి దాదాపు మేము దశాబ్దాల కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన భాగంగా గతంలో ఉన్నటువంటి కమిషనర్ ఏవిఎస్ మూర్తి గారు ప్రత్యేకమైనటువంటి సర్వే టీం ఏర్పాటు చేసి మరి మొత్తం సర్వే చేయించడం జరిగింది. మరి ఆ సర్వేని ఇంతవరకు గతంలో ఉన్నటువంటి కమిషనర్ బహిర్గతం చేయలే. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు మరి దాదాపు 1.5 దగ్గర కబ్జాకు గురైందని చెప్పేసి తేట తెలమైంది. అది బహిర్గతం చేయలే. మరి గత ప్రభుత్వం అధికారంలో వైసీపీ పార్టీ అధికారంలో మరి అక్రమ కట్టడాలు కూడా భయంకరంగా వెలిశాయి. అదేవిధంగా అనంతపురం నగరం శ్రీనగర్ కాలనీలో ఎక్కడిచ్చిన 50 సెంట్లు 60 సెంట్లు 76 సెంట్లు ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మరి కోట విలువ చేసే స్థలాన్ని కబ్జాకు గురి చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దాదాపు సెట్టే వేశారు. గతంలో కమిషనర్ గారికి నోటీస్. రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా 4 మండలాల నుంచి 9 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసినట్లు రూరల్ సిఐ వెంకటరమణ తెలిపారు. గురువారం రాయదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీటర్ల వద్ద నుంచి 182,345 రూపాయల నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకటరమణ తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో రూరల్ మండలాలైన బొమ్మన, కనేకల్, డిహిరేహల్, గుమ్మగట్ట మండలాల్లో చాలామంది ప్రజలు ఈ మధ్య సెల్ ఫోన్లు ఆన్లైన్లో మట్కా ఆడుతున్నారు సమాచారం మేరకు. అలాగే కొంతమంది డైరెక్ట్గా కూడా మట్కా పట్టీలు రాస్తున్నారు సమాచారంతో ఏకకాలంలో 4 మండలాల్లో 4 ఎస్ఐలతో పాటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో మట్కా పైన రైడ్ చేయడం జరిగింది. 9 మందిని అరెస్ట్ చేసి మొత్తం 182,500 రూపాయలు సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి అండి, మట్కా ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మట్కా పేకాట, బెట్టింగ్ ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటయ్యి చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలోని మీడియాలో కానీ చూస్తున్నాము. ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం మొత్తం అప్పుల పాలు చేసి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించి ఇలాంటి ఆన్లైన్ వ్యసన గేమింగ్స్ అయినా మట్కా కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, పేకాట వాడికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి ఈ గేమింగ్, ఈ అసాంఘిక కార్యక్రమాల గురించి ఏమైనా మీకు ప్రజలు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందుతోందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. గురువారం ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స ఖర్చులు భరించలేని వారికి ఈ సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పింజేరి గరిగేకి చెందిన సయ్యద్ ఖాన్ను 3,65,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వైపున పేదవాళ్లకు ఆరోగ్యం దెబ్బతింటే లేదా హాస్పిటల్ ఖర్చులు శక్తికి మించి తయారైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రజలకు సేవలు అందించేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని ఈరోజు ఒక చెక్ వచ్చింది. పింజరిగేరిలో ఉన్నటువంటి సయ్యద్ ఖాజా హుస్సేన్ వీళ్ళ హస్బెండ్ ఆయనకి చిన్న ప్రేగు తీసేశారు. పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమని ముందుగా మనము సీఎం గారు రిక్వెస్ట్ అడిగితే 3,76,000 రూపాయల చెక్కు ఈరోజు వచ్చింది వీళ్ళకి. దీన్ని తీసుకుని సర్జరీకి వెళ్తారు వీళ్ళు. సో కూటమి ప్రభుత్వ లక్ష్యం, ఆలోచన విధానం ప్రతి పేదవాడిని ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చేరదీసి వాళ్లకు తగిన విధంగా సాయం చేయాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఆదోనిలో ఎంతో మందికి మనం అప్లై చేస్తాను. నాకు తెలిసి ఇప్పటికే ఒక 100 మందికి మనం అప్లై చేసి చెక్కులు ఇచ్చాం. ఇంకా చాలా మందికి అప్లై చేస్తాను. తప్పనిసరిగా నేను హామీ ఇస్తా ఉన్నాను, పేద ప్రజలకు అండదండలుగా ఉంటాం, పేద ప్రజల కష్టాల్లో భాగస్వామిగా ఉంటామని తెలియజేస్తూ వాళ్లకు ఈ చెక్కు అందజేస్తా ఉన్నాను. మోపిదేవిలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయాన్ని కోరుతూ రాష్ట్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభి గురువారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టాభి కోరారు. ఆయన వెంట మోపిదేవి మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి. ఆల్బర్ట్ రాజా గారు మన క్యాండిడేట్, ఉమ్మడి అభ్యర్థి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారు సీరియల్ నెంబర్ 1 దగ్గర. సార్ ఒకసారి బాపట్ల జిల్లా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సైబర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం కార్యాలయంలో మీడియాకు తెలిపారు. 2024 డిసెంబర్లో ప్రభుత్వ స్కీముల పేరిట అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్పీ అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో మన చీరాల 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఒక సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయింది. మీరందరూ మీడియా మిత్రులు కూడా దాంట్లో బాగా కవర్ చేశారు. ఆ క్రైమ్ నెంబర్ 286/24 కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొంతమంది ముద్దాయిలు మన దగ్గర ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి కాల్ చేసుకొని మేము ప్రభుత్వం తరఫు నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాము, ఒక కొత్త పథకం లాంచ్ చేయడం జరిగింది జనని సురక్ష పథకంలో. దానికింట ఆనరబుల్ సీఎం గారు ఒక 70 lakh వరకు కార్పస్ ఫండ్ పెట్టుకొని ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టేటింగ్ మదర్స్కి స్పెషల్ స్కీమ్ కింద లాంచ్ చేశారు. అది చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పరిధిలో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఆ విక్టిమ్స్కి వాళ్ళు కాల్ చేశారు, సేమ్ మెమోలు వాళ్ళకి అడిగారు, మీకు ఒక 2-3 lakhs వరకు వస్తుంది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము 70,000 వరకు ఇస్తాము, దాని రిలేటెడ్ మీరు కొన్ని డీటెయిల్స్ మాకు షేర్ చేయాలి, మీ యూపీఐ ఐడీస్ అంతా డీటెయిల్ ఇవ్వాలి. ఆ యూపీఐ ఐడీస్ ఇచ్చిన తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.